గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక మూవీ పెద్ది ప్రమోషన్స్ తో దేశవ్యాప్తంగా ఎంతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా కోసం ముంబై, బెంగళూరు, భోపాల్, చెన్నై తదితర నగరాల్లో వరుస ప్రమోషనల్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో రామ్ చరణ్ లుక్ సినిమా కంటే ఎక్కువగా మరో వ్యక్తి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. అతడే చరణ్ కొత్త బాడీ గార్డ్ కెవిన్ కుంటా. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా రామ్ చరణ్ వెనకాల 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో కండలు తిరిగిన భారీ శరీరాకృతితో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అభిమానుల మధ్య చరణ్ కు రక్షణ కవచంలా నిలుస్తూ కనిపిస్తున్న అతని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఎవరి కెవిన్ కుంటా అనే ప్రశ్న నెటిజన్లలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే కెవిన్ కుంటా సాధారణ బాడీగార్డ్ కాదు అనే విషయం తెలుసుకున్న తర్వాత అభిమానులు మరింత ఆశ్చర్యపోతున్నారు. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ ప్రస్తుతం ఇటలీలో నివసిస్తున్నాడు. ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా అంతర్జాతీయ స్థాయిలో అతనికి మంచి గుర్తింపు ఉంది. 2021లో ఇటలీ జాతీయ ఎంఎంఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కెవిన్ మిడిల్ వెయిట్ విభాగంలో ఛాంపియన్ గా నిలిచినట్లు సమాచారం. ఫైట్ స్పోర్ట్స్ లోనే కాకుండా విఐపి సెక్యూరిటీ రంగంలో కూడా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులకు క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించిన అనుభవం కెవిన్ కు ఉంది. భారీ జన సందోహాల్లో కూడా ప్రశాంతంగా పరిస్థితులను నియంత్రించే నైపుణ్యం అతనికి ఉంది. ఇటీవల ముంబైలో జరిగిన పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా చరణ్ ను చుట్టుముట్టినప్పుడు కెవిన్ వ్యవహరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. అతని అప్రమత్తత, ప్రొఫెషనలిజం చూసి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతున్న అంశం అతని రెమ్యునరేషన్ గురించే. పలు మీడియా కథనాల ప్రకారం రామ్ చరణ్ ప్రమోషనల్ టూర్ సమయంలో కెవిన్ కు రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల వరకు పారితోషికం చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన చూస్తే కేవలం ఒక వారం ప్రమోషనల్ టూర్ కి లక్షల్లో కాకుండా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పారితోషికానికి సంబంధించి రామ్ చరణ్ బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే బాడీ గార్డుల్లో కెవిన్ ఒకటిగా మారిపోయాడు అనే చర్చ నడుస్తోంది. చాలా మంది బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షేరాతో కెవిన్ ను పోలుస్తున్నారు. మరికొందరు అతని లుక్, పర్సనాలిటీ చూసి హాలీవుడ్ యాక్టర్ లా ఉన్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా చరణ్ సెక్యూరిటీ కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.